హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మనం ఈరోజు ఇక్కడ నర్సరీ దగ్గరికి వచ్చాము. చూసారా, చాలా పొడవుగా, చాలా పెద్దది. ఇది కొత్తగా పెట్టారట, ఈ సంవత్సరమే పెట్టారట. ఇదంతా తయారు చేస్తున్నారు. మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎలా పెట్టారు, ఏంటి, దీని గురించిన విషయాలన్నీ తెలుసుకుందాము. అమ్మా నమస్తే. మీ పేరేంటి? మంగమ్మ, ఏపూరి మంగమ్మ. ఏపూరి మంగమ్మ. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? నర్సరీ అండి, నిరుడు పెట్టాము, మంచిగా అయింది. ఈ ఏడు కూడా చేస్తున్నామండి పని. అంటే ఏంటి అది, ఎరువా అందులో వేశారు? ఎరువు అందులో పెట్టి ఏం గుచ్చుతున్నారు అందులో మీరు? ఈ విత్తనాలు, మిరపగింజలు. అవి గింజలు మంచిగా అవుతుందండి. ఓకే, మొక్కలు వస్తాయి. అవి మొక్కలు వస్తాయి. మొక్కలు వచ్చిన తర్వాత అమ్ముతారు. రైతులందరూ వచ్చి మీ దగ్గరకు వచ్చి కొనుక్కుంటారు. కొంటున్నారండి. ఓకే, బిజినెస్ ఎలా ఉంది? బాగానే ఉంది. ఇప్పుడు ఈ నెలలోనే పెడతారా? జూన్ నెలలోనే పెడతారా? జూన్ నెలలోనే పెడతాం. సీజన్ ఇది, సీజన్ ఈ జూన్ జూలై వరకు ఉంటుందా? తర్వాత ఉండదేమో. ఉండదు, రెండో వర్షం కూడా మళ్ళీ పోస్తారు. బాగుందా బిజినెస్? లాభదాయకంగా ఉంది. ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటారా? వీళ్ళంతా మీ దగ్గర ఇట్లా వర్క్ చేస్తూ ఉంటారా? ఓకే, ఎంతమంది ఉన్నారు మీ కింద ఇలా పని చేసేవాళ్ళు? 10 మంది. వీళ్ళందరూ మీ వాళ్ళే చేస్తూ ఉంటారు. అంత పొడవుగా ఉంది ఇదంతా. ఏంటి, మొత్తం నింపేస్తారా దీన్ని? ఈ చుట్టుపక్కల మొత్తానికి మీదే నర్సరీ. చాలా బాగుందమ్మా మీరు చేసింది. బాగుంది చూడటానికి. మేము ఫస్ట్ టైం చూడటము ఇలాగా. మా వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు ఇలా చేయటం. ఆఫ్ కోర్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ నేనైతే చూడటం ఇది ఫస్ట్ టైము. కూరగాయలు అవి కూడా ఉంటాయా? ఏమేమి కూరగాయలు ఇస్తారు మీరు? అన్ని రకాల కూరగాయలు పండిస్తారా? అవి అంటే మొక్కలు ఉంటాయా, కూరగాయలు పండించి అమ్ముతారా? కూరగాయల విత్తనాలు కూడా వేస్తారు ఇక్కడ. అవి కూడా విత్తనాలే వీటన్నిటిలో కూడా. మిరపనారు ఒకటే కాదు, కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు, టమాటా కూడా. ఓకే ఓకే, టమాటాలు అన్ని నారు తీసుకెళ్తారు. ఓకే ఓకే, బాగుంది. పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, మిరప, ప్రతి కూడా నారు ఉంటుందా అండి? లేదు, అది నారు ఉండదా? వీటి వరకు ఇట్లా ఉంటుంది. బాగుంది. అమ్మ మీ పేరేంటి చెప్పండి? అనూష. ఏంటి మీరు ఇక్కడ, మీరు కూడా ఇదే పని చేస్తున్నారా? మేము కూడా ఇదే పని చేస్తాం. మీకు ఎలా అనిపిస్తోంది దీనిలో? బాగానే ఉందండి. బాగానే ఉంది, తృప్తిగా ఉంది. రోజు టైమింగ్స్ ఏమైనా ఉంటాయా? ఒక టైంకి వస్తారా? పొద్దున్న 8 వచ్చి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాను. బాక్స్ తెచ్చుకుంటారు, మధ్యాహ్నం భోజనాలు అవి తెచ్చుకుంటారు ఇక్కడే చేసుకుంటూ. ఇలా ఎందుకు కట్టారు? ఇది ఎండ తగలకూడదా? ఈ చుట్టూ డేరా అది ఏంటి, ఎందుకు ఇలా? సరిపోయినంత ఎండనిచ్చిద్దండి ఇది. సరిపడా ఎండ. మరి వర్షం పెద్దది వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా? దీనిపైన పైపులు వచ్చి ఏమైనా కప్పుతారా? డేరా లాంటివి కప్పుతారా? ఎక్కువ వర్షం ఉండకూడదు, ఎక్కువ ఎండ ఉండకూడదు. సరిపడా ఈ రోజు ఉన్నట్లుగా ఉండాలి వాతావరణం. ఎక్కువ ఎండ ఉండకూడదు, ఇది సరిపోనే ఇచ్చిద్దండి. ఓకే ఓకే, బాగుంది. ఓకే, వీళ్ళు కూడా అదే చేస్తున్నారా? హలో అండి, మీ పేరండి? దేవి. మీరు కూడా ఇదే చేస్తున్నారా? మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇందులో? మేము నిన్నటి నుంచి కొత్తగా జాయిన్ అయ్యారు ఇందులో. రోజు ఉదయం 8కి వచ్చి సాయంత్రం వరకు ఉంటారా ఇక్కడే? బాగుంది. ఇందులోంచి నారు ఎన్ని రోజులకు వస్తుందండి మొక్కలు? 40 రోజులకు మొక్కలు వస్తాయి. ఓకే, భూమిలో వేసిన తర్వాత ఎన్ని రోజులకి అది పంటకు వస్తుంది? మళ్ళీ 3 నెలలు పడుతుంది. అంటే ఓవరాల్గా 4 నెలలు అనుకోవాలి. పంట చేతికి రావాలి అంటే ఇలా వేసిన తర్వాత 4 నెలలకు కానీ పంట రాదు. అంటే సెప్టెంబర్ అక్టోబర్లో మిరప చేతికి వస్తుంది, అంతేనా? అది విడతల వారీగా కోస్తూ ఉంటారా? ఓకేనండి. ఓకే అమ్మా, అందరికీ చాలా సంతోషంగా ఉంది ఇది చూడటం. కష్టపడి వర్క్ చేసుకుంటున్నారు. మీకు మంచి ఫలితం రావాలని, మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటానమ్మా, నమస్తే.